సేమియా గ్రీన్ పీస్ పులావ్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సేమియా 1.5 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, తరిగిన క్యారెట్ 1, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. సో ఫస్ట్ ఏం చేద్దాం? సరిపోతుంది అంత ఆయిల్? ముందు ఫ్రై చేసుకోవాలి కదా. ఓకే, సో ఫస్ట్ మనం సేమియా ఫ్రై చేసుకోవాలి. లేదా మనకి ఫ్రైడ్ సేమియా దొరుకుతుంది కదా, అదైనా వాడుకోవచ్చు. అది కూడా తీసుకొని వాడుకోవచ్చు. ఓకే ఓకే, బాగా కలర్ చేంజ్ అయిపోవాలండి, బ్రౌనిష్ కలర్ రావాలి. ఓకే ఓకే. నెక్స్ట్ నూనె వేసుకోవాలండి కొంచెం. ఫస్ట్ మసాలా దినుసు మసాలా వేయాలండి. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు. ఓకే, కొంచెం ఫ్రై అవ్వాలా? కొంచెం ఫ్రై అవ్వాలి. పచ్చిమిరపకాయలు కూడా? పచ్చిమిరపకాయలు. ఓకే, అల్లం వెల్లుల్లిపాయలు, క్యాబేజ్, క్యారెట్. ఇవన్నీ మనం పచ్చివే వేసుకోవాలా? పచ్చిదే వేసుకోవాలి. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలా? కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే ఓకే. క్యాప్సికమ్. ఓకే, పుదీనా వేయాలి. నెక్స్ట్ బఠానీ ఉడికించేసి పెట్టారా ఇవి? ఓకే, నీళ్ళు వేయాలండి. గరం మసాలా వేయాలండి. వాటర్ వేసాక వేసుకోవాలా? లేదంటే ఘాటు వస్తుంది కదా, అందుకనే. సో మామూలు పులావ్ అంటే మనకి రైస్ కొంచెం ఉడకటం ఇదంతా టైం పడుతుంది కదా, ఇది తొందరగా అయిపోతుంది. ఏం చేద్దాం? జీడిపప్పు ఫ్రై చేస్తాం. ఓకే, నెయ్యి వేసుకోవాలి. సరిపోతుందండి. ఈ వెజిటేబుల్స్ మనకి అంటే కొంచెం హాఫ్ బాయిల్ అయినా కూడా బాగా ఉంటాయి కదా. తీసేస్తాం, మూత తీసేసి సేమియా వేసి కొంచెం మూత పెట్టాలి. ఓకే, చూద్దామండి. చూస్తామండి. చూసేసామండి. ఓకే, తీసేయచ్చు. అయిపోయిందండి. అంతేనా? అంతే. ఓకే, కొంచెం పైనుంచి కొత్తిమీర, పుదీనా. వేడిగా ఉంటుంది. ఓకే, చూసారు కదా, వేడివేడిగా సేమియా గ్రీన్ పీస్ పులావ్ రెడీ.